అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఆగస్టు 22 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బర్ను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురిపై వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057972865. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణము 1-3-4 పాదాలు, ధనిష్ట 1 పాదవారు ఈ యొక్క మకర రాశి పదిలోకి వస్తారు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఇక రేపటి రోజున శని గ్రహాల ప్రకారం రేపటి రోజున శని ప్రభావం మకర రాశికి అధిపతి శని కావడంతో బాధ్యత, క్రమశిక్షణ, ఓర్పు రేపటి రోజున ముఖ్యంగా పనిచేస్తాయి. ఆలస్యమైన పనులు నెమ్మదిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇక గురు ప్రభావం ప్రకారము కుటుంబ ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలో ఒక మంచి సలహా లభించే అవకాశం ఉంది. కుజ ప్రభావం పనులను త్వరగా పూర్తి చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. అయితే కోపంతో మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ఇక చంద్ర ప్రభావం ప్రకారము కుటుంబ సభ్యులు, ఇంటి విషయాలపై మీ దృష్టి ఎక్కువగా ఉండవచ్చు. మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి. ఇక రేపు రోజున పరిహార పరంగా ఉదయం శనిదేవుణ్ణి భక్తితో స్మరించండి. ఓం సం శనేశ్వరాయ మంత్ర జపం చేయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే పేదలకు నల్ల నువ్వులు, ఆహారం లేదా అవసరమైన వస్తువులు దానం చేయండి. ఇక పెద్దల్ని గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇక శనిదేవునితో పాటు ఆంజనేయ స్వామి ఆరాధన మకర రాశి వారు ఎటువంటి శుభప్రదంగా ఉంటుంది. శనివారం హనుమాన్ చాలీస చదవడము లేదా ఆంజనేయ స్వామి స్మరించడం కూడా మంచిగా భావిస్తారు. ఇక మకర రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 6, 8. అదృష్టంలో నీలం, నలుపు, బూడిద రంగు. ఇక రేపు రోజున పని ఆలస్యం అవుతుందని నిరుత్సాహపడకండి. కోపంలో మాట్లాడడం, ఇతరుల మాటలు వెంటనే నమ్మటం లాంటివి రేపటి రోజున అస్సలు చేయకండి. ఇక రేపటి రోజున ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో స్తంభించిపోయేటువంటి ఒక వార్త ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం అనేది మీ దృష్టిని రేపటి రోజున ఖచ్చితంగా కూడా మార్చబోతుందండి. ఆ విషయం పైన పెట్టేలాగా చేస్తుందన్నమాట. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి కూడా రేపటి రోజు సమాచారం అందుతుంది. కొంతమందికి ఇది ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, మరి కొంతమందికి అయితే మోట ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత దాని వెనుక ఉన్నటువంటి మంచి విషయం కూడా మీకు అనిపిస్తుందండి. అదేవిధంగా రేపు ఎవరో ఒక నుండి ఒక మంచి మాట కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ వ్యక్తి నుండి వచ్చే ఒక మంచి స్పందన రావడానికి రేపు ఎన్నో అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజు కుటుంబానికి సంబంధించిన విషయము, ఉద్యోగానికి సంబంధించిన విషయము, లేదా వ్యాపారానికి సంబంధించిన విషయము, డబ్బుకు సంబంధించిన విషయము, లేదా ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి ఒక విషయం అయితే ఉండొచ్చండి. ఒక సమూహమైనటువంటి సమాచార వ్యక్తిగత విషయాల్ని రేపటి రోజున ఎవరితో కూడా మీరు పంచుకోవద్దు. మీ యొక్క ఏ పని చేయబోతున్నారు, మీరు ఎంత డబ్బు వస్తుంది, మీరు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. మీ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రణాళిక ఏమిటి, ఇటువంటి విషయాలు కూడా ఎవరికి కూడా చెప్పకండి. ఎందుకంటే మీరు చెప్పిన చిన్న విషయం కూడా మరొకరి ద్వారా ఒక పెద్ద విషయంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మీ యొక్క కుటుంబ విషయానికి వస్తే రేపు రోజున ఉదయము కొంత మౌనం ఉన్న మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఒక వ్యక్తితో ఉన్నటువంటి చిన్న అపార్థం తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా మాట్లాడేటువంటి విషయము మళ్ళా రేపు రోజు చర్చకొస్తుంది. మీరు మాత్రం కోపంతో మాట్లాడకుండా ఓపికగా ఎవరికైనా కానీ సమాధానం అయితే ఓపికగా ఇవ్వండి. ఇక ఉద్యోగస్తులు రేపు రోజున బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీ పనిని మరొకరు గమనించే పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాపారస్తులకి పాత కస్టమర్ లేదా పాత పరిస్థితి ద్వారా కొత్త చర్చలు, అలాగే కొన్ని కొత్త సూచనలు అయితే కనిపించబోతున్నాయి. వెంటనే లాభం వస్తుందని కాదండి, భవిష్యత్తులో మీకు దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప లాభం అయితే తప్పకుండా వస్తుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున పరిపూర్ణంగా విశ్వసించండి. దీనికి సంబంధించి భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రము రేపటి రోజున మాటల కంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలకి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఉదయం కొంత ఏకాగ్రత తగ్గిన మధ్యాహ్నం తర్వాత చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం కావటం లేదా చాలా కాలంగా కష్టంగా అనిపించిన అంశంలో ఒక స్పష్టత రావటము, ఆరోగ్యపరంగా
పెద్దగా భయపడాల్సిన అవసరం రేపటి రోజు లేకపోయినా ఒత్తిడి నిద్రలేమాల్సిన వంటి విషయాల్ని రేపటి రోజు నిర్లక్ష్యం చేయకండి. ఉదయం కొంత సమయం ప్రశాంతం గడుపుతారు. నీటిని తగినంత తీసుకోవడము, సమయానికి భోజనం చేయడము చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం కూడా రేపటి రోజున మీకు కనిపిస్తుంది. ఉదయం నుండి మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయము సాయంత్రానికి ఒక సంవాదానికి దగ్గరటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మీరు ఎప్పటి నుండో ఇది ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి ఆసక్తిగా ఆలోచించినటువంటి ఒక వార్త, ఒక విషయము లేదా ఒక పని, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లూ ఏదైనా సరే ఒక సమాచారము రేపటి రోజు మీకు ఎదురుపడుతుంది. అంతే కదండి, రేపటి రోజున మీ జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చేటువంటి రోజుగా మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యము నెలకొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో అన్ని రకాల కూడా రాహుగ్రహము అలాగే శని గ్రహం యొక్క ప్రభావితమైనటువంటి మార్పులు రేపటి రోజు మీకు ప్రతికూలమైన అవకాశాలు కనిపించినప్పుడు కూడా రేపటి రోజున మీరు చేసినటువంటి దైవారాధన ఏదైతే ఉందో దానివల్ల మీరు కొంచెం ఈజీగా బయటపడగలుగుతారు. అలాగే రేపటి రోజున సాధారణంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం మీకు ఎప్పుడు కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు. బయటకు చాలా ప్రశాంతం కనిపించినప్పటికీ మీ మనసులో మాత్రము ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అయితే మీ మనస్తత్వం కూడా చాలా హుందాగా ప్రత్యేకంగా ఉంటుందండి. ఎవరైనా వెంటనే నమ్మరు. ఒక వ్యక్తిని నమ్మటానికి ప్రవర్తన అలాగే మాటల్ని అలాగే వారు గతంలో చేసినటువంటి కొన్ని పనులని అలా గమనిస్తూ ఉంటారు. ఒకసారి నమ్మితే మాత్రం తర్వాత ఆ వ్యక్తి కోసం ఎంతవరకైనా కానీ నిలబడేటువంటి స్వభావం మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే నమ్మకాన్ని కూడా ఎప్పుడు కూడా మీరు దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం మీరు ఎవరికి కూడా ఇవ్వరు. అయితే ఒకవేళ కనుక ఎవరైనా దుర్వినియోగం చేస్తే మాత్రము ఆ వ్యక్తిని మరలా మీ దగ్గరకు తీసుకోవడానికి చాలా చాలా సమయం పడుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మీకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టమండి. మీ నిర్ణయాల్లో మరొకరు నియంత్రించాలని చెప్పి ప్రయత్నిస్తే మీరు అసౌకర్యంగా భావిస్తారు. ఒక పని మీకు సరైందని చెప్పి అనిపిస్తే కనుక ఇతరులు ఎన్ని చెప్పినా కూడా మీ ఆలోచన ప్రకారం మీరు ముందుకు వెళ్ళే స్వభావం మీద ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇదే పట్టుదల ఎక్కువగా మీ జీవితంలో ఒడిదుడుకులు అలాగే కొంచెం నిరుత్సాహపరిచేటువంటి సందర్భాలని మీ ముందు ఉంచింది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. ఇక ఎన్నో కష్టాలు అధిగమించి రేపటి మీరు మీ స్థాయికి వచ్చారండి. అలాగే మీరు ఇచ్చినటువంటి మాటను కూడా తప్పుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత కష్టమైన అయితే మీపై ఎక్కువగా కూడా ఒత్తిడి మాత్రం పెడితే మాత్రం మౌనంగా చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఇక మీకు రేపటి రోజున కలిసి వచ్చినటువంటి శుభరంగు వచ్చేసి లేత గులాబీ రంగు అండి. అలాగే రేపటి రోజు మీరు ఎరుపు రంగు బట్టలు ఎక్కువ ధరించండి. అలాగే మీకు రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు రేపటి రోజున దైవారాధనతో అన్ని రకాల శుభకార్యాలు అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇక రేపటి రోజు ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ప్రశాంతంగా రేపటి రోజు అయితే ఉండండి. మాటల్లో జాగ్రత్త పాటించండి. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై తగు శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఆలోచించి ముందుకు సాగటము రేపటి రోజు చాలా మంచిది. అలాగే రేపటి రోజున కొన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రంగాల వారికి కొంచెం కనిపించినంత మీకు లాభదాయకంగా లేదనమాట. ఉద్యోగపరంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక రంగంలో కూడా కొంచెం మీకు వాటర్ అనేది కూడా కనిపించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ఇక కుటుంబ రంగంలో కూడా పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి రేపు రోజున ఏకాగ్రతను పెంచుకోవడానికి మంచి రోజు అని చెప్పుకోవాలండి. ఇక గతంలో కష్టం కనిపించినప్పుడు రేపు రోజు మీకు మరలా తిరిగి ఏదైతే ఆ యొక్క విద్య అనేది ఉంటుందో ఆ యొక్క విద్యకు సంబంధించినటువంటి మరలా తిరిగి మీరు కనుక అభ్యసించినట్లయితే దాని గురించి మీకు మంచి పూర్తిగా అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు అనేవి అలాగే ఇచ్చినటువంటి మాటను ఎవరికైనా ఇచ్చినా కూడా వెంటనే దాన్ని అమలు చేసే విధంగా కాకుండా మరోసారి దాని గురించి ఆలోచిస్తే రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా మంచిది. అలాగే రేపటి రోజున డబ్బుకు పరమైనటువంటి విషయాలు జాగ్రత్త పాటించండి. ఇక పత్రాలు చదవకుండా సంతకం చేయడము, పూర్తిగా అర్థం చేసుకోకుండా అందరికి కూడా హామీలు ఇవ్వటము లాంటివి చేయకండి. అలాగే రేపటి రోజున చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి మీకు ఒక పూర్తిగా సమాచారం అనేది అనుకూలమైన సమాచారం అయితే అందుతుంది. అలాగే రేపటి రోజున మిమ్మల్ని అర్థం చేసుకుంటారనమాట. మీరు సరదాగా చెప్పినటువంటి మాటలను కాకుండా ఏంటంటే రేపటి రోజున ఏ విధంగా కొంతమంది వ్యక్తులు తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఓపికగా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. సమయం రెండూ పాటించండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతరులతో చర్చించుకోవడమే రేపటి రోజు మీకు చాలా మంచిది. ఇక మీపై ఎవరిని కూడా ఎక్కువగా మనసు కనిపిస్తే మీరు ఏదైతే అది మాట్లాడకుండా ఉండటం అయితే మంచిదనమాట. ఇక రేపటి రోజున మీ శక్తిని మీ అభివృద్ధిపై పెట్టండి. మీ ఎదుగుదలను చూసి ఇతరులు సంతోషించలేకపోతే అది వారి సమస్య, అది మీ యొక్క సమస్య అయితే కాదు. మీ మార్గంలో మాత్రం మీరు ముందుకు సాగండి. అది వారి సమస్య కాబట్టి మీరు మాత్రం వారి గురించి పట్టించుకోకండి. అలాగే రేపటి మీ మాటలు తగు జాగ్రత్త అవసరము. డబ్బు విషయంలో జాగ్రత్త. పరిచయాల్ని ఎంతవరకు ఉంచినా అంతవరకు ఉంచడం మంచిది. ఇక
రేపటి అలాగే మీరు మంచిగా ఏమైనా సరే విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. మాట్లాడినప్పటికీ మీరు వ్యతిరేకంగా తిరిగేటువంటి మనుషులు రేపటి మీ యొక్క ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా మీతో భిన్నంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా శత్రువుగా భావించాల్సిన అవసరం అంతకన్నా లేదండి. రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలు కూడా చాలా అనుకూలమైన రోజు చెప్పుకోవాలి. రేపటి రోజున మీ శ్రమకు తగిన ఫలితం అయితే లభించబోతుంది అనమాట. మరి తెలుసుకోకండి మకర రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.